ఉరుములు మెరుపులు లేకుండా పిడుగుపడినట్టు ప్రముఖ నటుడు, దర్శకుడు, ఏపీ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి సైలెంట్గా ఇంటి నుండి పికప్ చేసుకుని వెళ్లిపోయారు. అరెస్ట్ నోటీసును తీసుకోవడానికి ఆయన భార్య నిరాకరించడంతో కేసు వివరాలను విపులంగా చెప్పి పోసాని కృష్ణమురళిని కారెక్కించారు. గత ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనూ టీడీపీ, జనసేన నేతలపై పోసాని చేసిన వ్యాఖ్యలకు చాలా మంది బాధపడ్డారు. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా మరీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి పోసానికి మనసెలా ఒప్పింది అని ఆశ్చర్యపోయారు. అయితే ఎన్నికల తర్వాత ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలైన చందాన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. అప్పటి నుండి ఇలా రాజకీయ నేతలపై అవాకులు చెవాకులు పేలిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. కూటమి ప్రభుత్వం తమ ప్రత్యర్థుల పట్ల ఎంత మెతక వైఖరి అవలంబించినా కొందరికి కంటి మీద కునుకు పట్టలేదు. ముఖ్యంగా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ లబ్ధి పొందిన వారికి తత్వం బోధపడింది. ఆ విషయంలో ముందు మేల్కొన్న మనిషి అలీ. ఆయన ఇక మీదట తాను రాజకీయాల జోలికి వెళ్లనని, సినిమా నటనకే పరిమితం అవుతానని, గతంలో చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవద్దంటూ సంధి ప్రేలాపనలు చేశారు. అలానే కొన్ని కేసులతో ఉక్కిరిబిక్కిరైన రామ్ గోపాల్ వర్మ మెట్టు దిగనంటూనే తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరిని, ఏ పార్టీని విమర్శించబోనని స్పష్టంగా చెప్పేశారు. నిజానికి పోసాని కృష్ణమురళి సైతం అలాంటి మాటలే కొంతకాలం క్రితం చెప్పారు. దాంతో తనపై కేసులు ఉన్నా పోలీసులు, ప్రభుత్వంలోని పెద్దలు తనను పట్టించుకోకపోవచ్చుననే ధీమాతో ఉన్నారు. కానీ బుధవారం పోలీసులు ఆయన ఇంటి తలుపు తట్టేసరికి ఉలిక్కిపడ్డారు. ఆ ఉలికిపాటు కేవలం పోసానిది మాత్రమే కాదు, గతంలో ప్రతిపక్ష నేతలపై దారుణమైన విమర్శలు చేసి ఇప్పుడు బరి నుంచి తప్పించుకుంటున్నట్టు ప్రకటించిన వారిది కూడా. మరి పోసాని తరహాలోనే ప్రభుత్వం ఇతరుల మీద కూడా దృష్టి పెడితే రేపు పోలీసులు సినిమా రంగంలోని ఎవరింటి తలుపు ముందు తడతారో అనే చర్చ సినిమా రంగంలో రంజుగా సాగుతోంది. హూ ఈజ్ నెక్స్ట్? లెట్స్ వెయిట్ అండ్ సీ.